దానికి మీరు స్టెప్ వేసి వెళ్ళాలి. అది మా ఆచారం ఇవాళ ఈ స్టేజ్ మీద. యా, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది ప్రెస్ని చూసి. ముందుగా అనిల్ రాపూడి గారికి, ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, లయ గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నాం అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను, ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారనుకుంటే కొంతమందిలాగా నువ్వు కూడా ఇలా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీ అన్నకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయినాక అందరికి తెలుస్తుంది. మీ కష్టానికి సుధీర్కి మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా 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 విన్లోనే ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ అన్న, మీది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యూట్ మూమెంట్స్ మీ సినిమాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇందులో ఉంటాయి. డెఫినెట్గా నేను కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, బాగా నవ్వుకున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, ఈటీవీలోనే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వార్థం ఏంటంటే ఈ సినిమా విన్లో రిలీజ్ అయినాక ఓన్లీ కామెడీ క్యారెక్టర్లే కాకుండా ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నారని అర్థమైంది మీ స్పీచ్ ద్వారా. సో కొత్త క్యారెక్టరైజేషన్, నేను ఇలాగే ఉంటాను. కరెక్ట్. సో 12th February మీరు ఇలానే ఉంటారు. ఓకే. సో లుక్ వైజ్ అంటున్నానండి నేను. లుక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? ఓకే, కూల్. అయితే సో మరి ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అదేంటండి? అదంతే. అది ఆ షో. ఇప్పుడు మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు మాతో పాటు. ఎవరు? సో ఇంకెవరు? రోహన్ రాయ్. ఏది దానా? మాకు అక్కడ జడ్జిలు కూడా ఉన్నారు, మల్టీ టాస్కర్స్. ఎస్. దీని ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తాయని లాస్ట్ లో. నా ఇన్స్పిరేషన్ అనిల్ అన్న. అన్ని చేయాలి, ఆల్రౌండర్గా ఒకటే కాదంటారు కాబట్టి నేను అన్ని చేస్తున్నాను. అందుకనే మీరు ఆయన ముందే నాకు పెట్టారు. అందుకనే ఆయన ముందైతేనే కరెక్ట్. రెడీ. ఇంకా మనం లాగ్ చెయ్యొద్దు, దీన్ని లాగొద్దు. వెయ్యండి సౌండ్, చెయ్యండి డాన్స్. అరే బాబ్బా, ఏం చేశారు. రోహన్ చెప్పింది కాకుండా చాలా బాగా చేశారు. కాదండి.